రాష్ట్రంలో మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 560 మందికి 5 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ప్రజారోగ్యం కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లిలో పెన్నా నదిలో ఇసుక తీస్తూ మట్టి మీద పడి మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్త హేయంత్ కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బు జమ చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు గౌడపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. లారీల మధ్య ఇరుక్కుపోయిన డ్రైవర్లిద్దరినీ స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను కొల్లూరులోని ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల జీవిత బీమాను సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన ఓ యువకుడు పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పడి మృతి చెందాడు. నీటిలో విద్యుత్ మోటారు దింపేందుకు వెళ్లి చేపల వేట కోసం వేసిన వలలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో లిఫ్ట్ మీద పడి తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఆగిరపల్లికి చెందిన కొండలు స్లాబ్ కాంక్రీట్ వేస్తూ ఉండగా లిఫ్ట్ తెగింది. మహిళలపై లిఫ్ట్ పడకుండా రక్షించబోయి అక్కడికక్కడే మృతి చెందాడు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొండగులు బీరువా పగులుగొట్టి 55 లక్షల నగదు 15 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. నిద్రపోతున్న సమయంలో దొంగలు చోరీ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి లక్ష్మీకాంతం దర్శించుకున్నారు. అమ్మవారికి 2 కిలోల 10 గ్రాముల బరువైన 5 గిన్నెల వెండి నివేదన పాత్రను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ సోమ స్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరందరూ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వరకు దేవతామూర్తుల ఊరేగింపు నిర్వహించారు.